నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ లెంత్ 9 యూనిట్స్. ఎస్టీ అంటే స్ట్రైట్ అని అర్థం. స్ట్రైట్ లైన్ ఆఫ్ లెంత్ 9 యూనిట్స్ slides with its ends. Slides with its ends. With its ends. A comma B always. A comma B. A comma B always on x and y axis. X and y axis respectively. Locus of centroid of triangle OAB is. Locus of centroid of triangle OAB is. OAB యొక్క సెంట్రాయిడ్ కావాలి. ఏమవుతుంది? ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ లెంత్ 9 యూనిట్స్ స్లైడ్స్ విత్ ఇట్స్ ఎండ్స్ AB ఆల్వేస్ ఆన్ x అండ్ y యాక్సిస్. ఓకేనా? అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఈ విధంగా తీసుకోండి. x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఈ స్ట్రైట్ లైన్ 9 యూనిట్స్ ఇలా స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ AB, A ఆన్ x యాక్సిస్ A, ఇది B, ఇది ఎంత 9 యూనిట్స్ అంట. 9 యూనిట్స్ లెంత్ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ స్లైడ్ అవుతుంది. స్లైడ్స్ విత్ ఇట్స్ ఎండ్స్ A కామా B ఆల్వేస్ అండ్ x అండ్ y యాక్సిస్. ఏ x యాక్సిస్ మీద, B y యాక్సిస్ మీద. అంటే ఇది ఇలా మూవ్ అవుతుంటే ఇది ఇలా మూవ్ అవుతుంది యాక్సిస్. అయితే రెస్పెక్టివ్లీ లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్. OAB యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది అది కావాలి. ఓకేనా? సెంట్రాయిడ్ H, K అనుకున్నాం అనుకోండి. లెట్ P x, y అనుకున్న ప్రాబ్లం లేదు. ఈ పాయింట్ మాత్రం మనం A, 0 అనుకుందాం. ఇది 0, B అనుకుందాం. ఇది O. దీని సెంట్రాయిడ్ ఏమవుతుంది ఇప్పుడు? దీని యొక్క సెంట్రాయిడ్ ఇది 0, 0 కదా ఆరిజిన్ అంటే. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సెంట్రాయిడ్ A ప్లస్ B ప్లస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. అంతే కదా. x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇది x1, ఇది x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే A 0 ప్లస్ 0 ప్లస్ A, 0 ప్లస్ 0 ప్లస్ A బై 3. అలాగే ఇదేమవుతుంది? ఇది 0 ప్లస్ 0 ప్లస్ B, 0 ప్లస్ 0 ప్లస్ B బై 3. ఇది నథింగ్ బట్ ఏంటి? A బై 3 కామా B బై 3. ఇది x, y, P x, yకి ఈక్వల్ కదా. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ మూడిటి యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది? ఇది. అంతేనా? ఇంకొకటి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం A అనుకున్నాం కాబట్టి ఇది A, ఇది ఎంత అవుతుంది? B అవుతుంది. ఈ రెండు కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పారామీటర్స్. ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఈ రెండు పారామీటర్స్ని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు? స్క్వేర్ బై పైథాగరస్ థియరం A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అంతే కదా. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్. అంతేనా? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81. పోనీ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఎలా అనుకున్నా పర్లా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. మనం రెండు వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేసామంటే రెండింటిని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనకి ఎన్ని ఈక్వేషన్స్ కావాలి? 3 ఈక్వేషన్స్ కావాలి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు?
సెంట్రాయిడ్ యొక్క లోకస్ కావాలన్నారు కాబట్టి సెంట్రాయిడ్ మనం ఏమనుకున్నాం పిఎక్స్ కామ వై అనుకున్నాం. ఈ 3 పాయింట్లు యూజ్ చేసుకున్నాం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే దీని నుంచి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నమాట a/3. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 3x. ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అలాగే దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది, y కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు b/3. దిస్ ఎంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3y. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఏని బీని ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు 3 వచ్చినాయి మనకి. 3 ఈక్వేషన్స్ని వచ్చి 2 అన్నోన్స్ని 2 వేరియబుల్స్ని మనం ఎలిమినేట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 1, 2, 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ 2 ఏబీ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఏబీ ఎలిమినేట్ అయిపోతుంది. ఏ విధంగా చూడండి, ఏ వాల్యూ దీంట్లో పెట్టండి. పుట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఇది రాయిపోయిన అవసరం లేదు. ఏ అంతా 3x, ఏ స్క్వేర్ కాబట్టి 3x హోల్ స్క్వేర్ ప్లస్ బి 3y హోల్ స్క్వేర్ 3y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. 9 కామన్ తీసి ఇటువైపు తీసుకే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81/9 ఎంత అవుతుంది 9. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్ మనం రాసామా, ఆప్షన్స్ రాయాల. ఆప్షన్స్ కింద రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. థర్డ్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్త్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏమొచ్చింది ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబరు 12. క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, హలో ఇది క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి ఇఫ్ టీ ఈజ్ పారామీటర్, ఇఫ్ టీ ఈజ్ పారామీటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీ బి tan t comma b tan t and b is equal to minus a tan t comma b secant t comma o is equal to 0 comma 0 అయితే then the locus of centroid of triangle OAB, then the locus of centroid of triangle OAB. ఓకేనా. ఇవి ఇచ్చాడు ఏబి ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబిసి, ఏ పోనీ ఓ అనుకోండి ఏఓబి ఇచ్చాడు. ఏ అంతా ఏ సీకెంట్ టీ కామా బి tan t, అలాగే బి ఇచ్చాడు మైనస్ ఏ tan t కామా బి సీకెంట్ టీ, ఇది 0 కామా 0. సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటి, సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సెంట్రాయిడ్ ఫార్ములా. మనకు లోకస్ సెంట్రాయిడ్ ఇఫ్ టీ ఈజ్ పారామీటర్ ఈ 3 పాయింట్స్ ఇచ్చే దాని లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి కావాలంటే సెంట్రాయిడ్ మనం పి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుంటే పి హెచ్ కామా కే అనుకోండి. ఏమవుతుంది ఇప్పుడు హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది ఇప్పుడు ఈ యూజ్ చేసి x1 y1 x2 y2 x3 y3 అనుకోండి. ఏ ప్లస్ సీకెంట్ టీ ప్లస్ 0 ప్లస్ మైనస్ ఏ tan t అంతేనా. అంటే ఏ సీకెంట్ టీ మైనస్ ఏ tan t ప్లస్ 0 కదా, ప్లస్ 0 అంటే 0/3
3 కామా బీ tan t ప్లస్ 0 ప్లస్ బీ సీకెంట్ టీ బీ tan t ప్లస్ బీ సీకెంట్ టీ బై 3 ఈ సెంట్రాయిడ్కి ఇది ఈక్వల్. అంటే దీని నుంచి మనకి ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీ మైనస్ ఏ tan t బై 3 కే ఈజ్ ఈక్వల్ టు బీ tan t ప్లస్ బీ సీకెంట్ టీ బై 3. ఇది సొల్యూషనే. ఐపీ క్వశ్చన్ లాగా లెట్ అది ఇది అని రాయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది అర్థమైందా? 3ని ఇటువైపు తీసుకొచ్చేస్తాం అనుకోండి, 3h ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏ కామన్ తీసేస్తే ఏ ఇంటూ సీకెంట్ టీ మైనస్ tan t. అలాగే 3k ఈజ్ ఈక్వల్ టు 3ని ఇటువైపు 3k ఈజ్ ఈక్వల్ టు బీ కామన్ తీసేసుకున్నాం, సీకెంట్ టీ ముందు రాయండి, సీకెంట్ టీ ప్లస్ tan t. అంతే. తర్వాత ఏని కూడా ఇటువైపు తీసుకొచ్చేచ్చు కదా, ఏని కూడా ఇటువైపు తీసేస్తే సీకెంట్ టీ మైనస్ tan t. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, లేదంటే వీటిని అనుకోండి పర్లా. 3h బై ఏ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే సీకెంట్ టీ ప్లస్ tan t ఈజ్ ఈక్వల్ టు బీ ఇటువైపు వచ్చేస్తే 3k బై పీ ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలి, టీ పారామీటర్ అంటున్నాడు, టీ ఈజ్ పారామీటర్ అంటే టీని ఎలిమినేట్ చేయాలి మనం. టీ ఎలిమినేట్ అంటే ఒకే పారామీటర్ కాబట్టి మనకి 2 ఈక్వేషన్స్ కావాలి. ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయిగా. ఇప్పుడు ఇంకోటి మనం ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి ట్రిగనామెట్రీ నుంచి మనకి ట్రిగనామెట్రీ ఐడెంటిటీలో మనకు తెలుసు సీకెంట్ స్క్వేర్ టీ మైనస్ tan స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది తెలుసు మనకి. అంటే ఇక్కడ చూడండి, సీకెంట్ మైనస్ టీ, సీకెంట్ టీ మైనస్ tan t, సీకెంట్ టీ ప్లస్ tan t అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ మైనస్ టీ tan స్క్వేర్ టీ, అదేమైపోతుంది 1 అయిపోతుంది. అంటే టీ ఎలిమినేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో మనం ఏం చేద్దాం, 1 ఇంటూ 2ని మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 అని 2ని మల్టిప్లై చేసాం అనుకోండి, సీకెంట్ టీ మైనస్ tan t ఇంటూ సీకెంట్ టీ ప్లస్ tan t ఈజ్ ఈక్వల్ టు 3h బై ఏ ఇంటూ 3k బై బి. రైట్. ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ మైనస్ టీ సీకెంట్ స్క్వేర్ టీ మైనస్ tan స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే 9hk బై ఏబి. సీకెంట్ స్క్వేర్ మైనస్ టీ tan స్క్వేర్ టీ ఎంత అవుతుంది, నథింగ్ బట్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ప్లేస్లో ఏదున్నా ఒకటే, ఇక్కడ ప్లేస్లో టీ ఉంది కాబట్టి ఒకటే. ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 9hk బై ఏబి. దిస్ ఎంప్లాయిస్ 9hk ఈజ్ ఈక్వల్ టు ఏబి. హెచ్కేని మనం ఏ విధంగా రాయొచ్చు, ఫైనల్ ఆన్సర్లో హెచ్కేని ఎక్స్ కామ వైతో రిప్లేస్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలోనే ఉండాలి. 9xy ఈజ్ ఈక్వల్ టు ఏబి. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్ మనం రాసుకున్నామా, ఆప్షన్స్ రాసుకోవాలా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి, ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఆప్షన్స్ ఏంటి, 9xy ఈజ్ ఈక్వల్ టు ఏబి, అదే కదా మనకు వచ్చింది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, xy ఈజ్ ఈక్వల్ టు 9ab. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఫోర్త్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబరు 13. నెక్స్ట్ వచ్చేసి
క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఏ పాయింట్ P ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్. ది సమ్ ఆఫ్ ది distances of a point from two perpendicular ఆ విధంగా రాయొచ్చు, పర్పెండిక్యులర్ లైన్స్. ఆ విధంగా రాయొచ్చు అని నేను అలా రాస్తాను, అర్థం చేసుకోండి. పర్పెండిక్యులర్ అని ఆర్ రాస్తే పర్పెండిక్యులర్ అని అర్థం. పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ వన్. అయితే దాని ది లోకస్ ఆఫ్ P ఈజ్ ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్. అంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం మనం, అదవుతుంది. దాని లోకస్ ఎప్పుడు కూడా స్క్వేర్ అవుతుంది. దాని గురించి ఐ థింక్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో అనుకుంటే చెప్పాను నేను. వైఎక్స్ ఇది, ఎక్స్ యాక్స్ ఇది ఆరిజిన్. అయితే పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనం ఆటోమేటిక్గా కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకోవచ్చు, అర్థమవుతుందా. ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది నేర్చుకుంటే మోడ్ వై కింద తీసుకోవాలి, ఇది మోడ్ ఎక్స్ కింద తీసుకుంటాం. P అనుకుంటే ఇది ఎక్స్ కామా వై, మోడ్ ఎక్స్ కింద తీసుకుంటాం. ఈ విధంగా తీసుకోవాలి. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈజ్ 900. అంటే మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నేను చెప్పాను, ఇది ఒక లైన్ కాదు, 4 లైన్స్ కింద ఓపెన్ అవుతుంది. ఇది ఏ విధంగా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈ విధంగా 4 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 ఈక్వేషన్స్ మనం డ్రా చేస్తే, దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందుకే స్పీడ్గా చెప్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 లైను ఈ విధంగా వస్తుంది. మైనస్ ఎక్స్ ప్లస్ వై అంటేనే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ కదా, కాబట్టి ఇది ఇలా వస్తుంది. 2 మైనస్లు అయితే థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అయితే ఈ క్వాడ్రంట్లో వస్తుంది. ఇది డిస్టెన్స్ అయితే 1, ఇది కూడా డిస్టెన్స్ 1 అవుతుంది. ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా 45 అవుతుంది చెప్పాను. ఇది 45, ఇది ఇది 90, ఇది 90 మొత్తం. ఇది 45 అయితే ఇది మొత్తం 90 అవుతుంది. ఇది 90, ఇది 90. అర్థమవుతుందా. డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎందుకని ఇది 1 అయితే ఇది కూడా 1 అవుతుంది. హైపోటెన్యూస్ కదా, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 1, నథింగ్ బట్ 1. ఇది 1, ఇది 1, ఇది 1. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితే ఇది స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుంది. కంతేనా, స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, స్క్వేర్. అదే చెప్పమన్నాడు, ఈక్వేషన్ అవసరం లేదు, ఓన్లీ మనం లోకస్ యొక్క నేమ్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సర్కిల్. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, స్ట్రైట్ లైన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అది ఆప్షన్ ఏంటనమాట, ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఎందుకు అవుతుంది, స్క్వేర్ అవుతుంది కాబట్టి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ, ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ ఒకటి చేసాం, ఓకేనా. అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోదాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 14th 15th క్వశ్చన్. 14th 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఇది మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇది రెండింటిని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 1ని సరే చూడండి. క్వశ్చన్ నెంబర్ 15, ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ point of intersection of the lines y plus mx is equal to square root of a square m square plus b square and
my minus x is equal to my minus x is equal to square root of a square plus b square m square. A square plus b square m square is ఓకేనా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 2 x square plus y square is equal to a square plus b square. X square plus y square is equal to a square plus b square. Third option, x square minus y square is equal to a square minus b square. Fourth option, 1/x square plus 1/a square is equal to 1/x square plus 1/y square is equal to a square minus b square. ఇవి ఆప్షన్స్. ఓకేనా. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆటోమేటిక్గా ఏంటంటే సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ ఇక్కడ కట్ చేసుకున్నా, దీన్ని ఏమంటాం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ రెండు ఈక్వేషన్స్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఏంటి, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు రెండు XY వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తాం కదా సైమల్టేనియస్. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుని ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తాం. అదేవిధంగా దీన్ని ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఎనీ 2 కర్వ్స్ కావాలండి. కర్వ్స్ అనే లైన్, అది స్ట్రైట్ లైన్ నథింగ్ బట్ కర్వ్. ఒక లైన్, ఒక పారాబోలా అనుకోండి, సర్కిల్ అనుకోండి, ఏదైనా సరే రెండు కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ 2 ఈక్వేషన్స్ ఆఫ్ ది 2 కర్వ్స్ని మనం సైమల్టేనియస్గా సాల్వ్ చేయాలి. సైమల్టేనియస్గా అర్థం ఏంటి? ఆ రెండింటి ఈక్వేషన్స్ని సాల్వ్ XY వాల్యూకి సాల్వ్ చేయడమే. అర్థమైందా? ఓకేనా. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే మనం y ప్లస్ mx కూడా దాన్ని లెట్ 1 అనుకుందాం. y ప్లస్ mx ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్, ఇది 1. my మైనస్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ m స్క్వేర్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ముందు ఈ రాడికల్ సైన్స్ అంటే రూట్స్ని, స్క్వేర్ రూట్స్ని మనం తీసేయాలి. ఎలిమెంట్ తీసేయాలంటే మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆప్షను స్క్వేరింగ్ అని బోత్ సైడ్సే. 1 అని స్క్వేర్ చేయండి, ప్లస్ స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. 2ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం, రెండింటిని యాడ్ చేయండి. దీనికి అర్థం ఏంటి? 1 ఈక్వేషన్ నెంబర్ 1ని స్క్వేర్ చేయండి, ప్లస్ 2ని స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేయండి. అర్థమైందా? సో ఇది ఏమవుతుంది? 1 ప్లస్ mx హోల్ స్క్వేర్ ఇచ్చుకో. స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది. అలాగే దీన్ని my మైనస్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే, స్క్వేరింగ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్. అంతేనా? రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని ఏం చేస్తాం? ఓపెన్ చేసండి. y స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ రెండింటిని యాడ్ చేయండి. సరే నేను డైరెక్ట్గా చేద్దాం చూడండి. y స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ 2ymx అంతే కదా. 2ab, a అంటే ఇది y, mx, b అంటే mx, ప్లస్ దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి కదా. m స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2a, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి 2x my ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ b స్క్వేర్, a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్. ఇక్కడ మనకి a స్క్వేర్ కామన్ తీసేస్తే, a స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ m స్క్వేర్. అలాగే ఇక్కడ b స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ m స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం మనం చూడండి. ఈ రెండిట్లోనూ 1 ప్లస్ m స్క్వేర్ కామన్ ఉంది. 1 ప్లస్ m స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏం మిగిలింది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడికి రండి. ఇప్పుడు 2xmy రెండు ఒకటిగా రెండింటిని క్యాన్సిల్ చేసేయండి.
క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కూడా వై స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఎం స్క్వేర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 + m² ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ m² ఉంటుంది. కాబట్టి 1 + m². ఈ రెండిట్లో మళ్ళీ ఏముంది, 1 + m² కామన్ ఉంది. 1 + m² కామన్ తీస్తే ఇది x² + y² పెద్ద ఈ రెండింటి దూరం అయిపోయినాయి కదా, అంటే ఇది ఈజ్ఈక్వల్ టు ఇప్పుడు 1 + m², 1 + m² రెండు క్యాన్సిల్ అయిపోతుందిగా. క్యాన్సిల్ అయిపోతే x² + y² = a² + b². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్ మనం రాసుకున్నాం. ఆప్షన్ ఏంటి, సారీ, x² + y² a² + b². సెకండ్ ఆప్షన్ is the right answer. Second option is the right answer. ఇది క్వశ్చన్ నెంబరు 15 16 క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబరు 15 తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16. ఏ పాయింట్ మూవ్స్ ఇన్ ది xy plane such that sum of its distance from two mutually perpendicular lines is always equal to 5. ఇది కూడా ఇంతకుముందు చేసిన క్వశ్చన్నే, బట్ ఏంటంటే ఇది చూడండి ఒకసారి. ఏ పాయింట్ మూవ్స్ ఇన్ ది xy plane such that the sum of its distances from two mutually perpendicular lines is always equal to 5 units అంట. 5 units అయితే then the area enclosed by the locus of the point is in square units. ఇది ఆల్మోస్ట్ మనం ఇందాక మనం క్వశ్చన్ నెంబర్ 14లోను 15లోను మనం చూసి చూడండి. సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వల్ టు 1 అని చెప్పేసాను. అంటే mod x + mod y = 1. అది ఆటోమేటిక్గా ఏంటి, స్క్వేర్నే ఫామ్ చేస్తుంది. అంతే, దాని లోకస్ అంటే స్క్వేర్. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇది కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ నుంచి ఈక్వి డిస్టెంట్గా ఉండేటువంటి డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పాయింట్ మూవ్స్ ఇన్ ది xy plane such that సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ది ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది స్క్వేరే అవుతుంది. లోకస్ ఏమవుతుంది, స్క్వేర్ ఈ విధంగా వస్తుంది ఆటోమేటిక్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఈ విధంగా వస్తుంది స్క్వేర్. దాని సమ్ ఎంత అన్నాడు, 5 అన్నాడు. కాబట్టి ఈ డిస్టెన్స్ కంపల్సరీ 5 ఉండాలి, ఇది 5 ఉండాలి. ఇది 5 అయితే ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ అయితే ఇది ఎంత అవ్వాలి, √5² + 5² అవ్వాలి. ఇది 5² + 5² అంటే ఎంతది, 25 + 25 √50. ఈ సైడ్ √50 వచ్చింది. ఏమన్నాడు, యూనిట్స్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది లోకస్ ఆఫ్ ది పాయింట్. అయితే ఈ ఏదైతే లోకస్ ఉందో ఆ ఎన్క్లోజ్డ్ లోకస్ వల్ల ఏర్పడే ఏరియా ఏదవుతుందో ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అంటే ఈ లోకస్ ఏంటి, స్క్వేరు, దాంతో ఫామ్ అయ్యి అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా, √50 సైడ్ వచ్చింది మనకి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి, a². ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, a². ఇక్కడ మనకి a² అంటే అంత, మనకి ఏ అంత సైడే కదా, ఏ అంటే అంత వచ్చింది √50. √50² = 50.
డైరెక్ట్గా ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. 1 25/4, సెకండ్ది 25, థర్డ్ది 50, ఫోర్త్ది 100. ఈ విధంగా మీకు దీని లోకస్ మనకి స్క్వేర్ ఫామ్ చేస్తుందని చెప్పేసి మనకు అర్థమైతే ఈ 5 కూడా ఈ సైడ్ దీని వాల్యూ 5, ఈ సైడ్ వాల్యూ 5, ఈ సైడ్ వాల్యూ 5 అని మనకు తెలియాలంటే ఆటోమేటిక్గా ముందు 2 క్వశ్చన్ చెప్పాను. అది అర్థమైతే ఇక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అర్థం కాకపోతే నేను ఇంకోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. mod x ప్లస్ సొల్యూషన్లో సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చాడు = 5 అని. ఆల్వేస్ 5 అంటే mod x ప్లస్ mod y = ఎంత ఇచ్చినట్టు 5. ఇది ఒక లైన్ కాదు 4 లైన్లు అని చెప్పాను ఆల్రెడీ. అంటే ఈ 4 లైన్లు ఎలాగ ఓపెన్ అవుతాయి? x + y = 5 ఈక్వేషన్ నెంబర్ 1, -x + y = 5 ఈక్వేషన్ నెంబర్ 2, -x - y = 5 ఈక్వేషన్ నెంబర్ 3, x - y = 5 ఇది ఈక్వేషన్ నెంబర్ 4. దీని నుంచి మన డయాగ్రామ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? x + y, x y రెండు పాజిటివే కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది లైన్. x కోఆర్డినేట్ నెగిటివ్, y పాజిటివ్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. అలాగే రెండు మైనసే కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో, x పాజిటివ్ y నెగిటివ్ కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది xy. మరి ఇది 5 అని మనకి ఎలా తెలుస్తుంది? ఈ లైన్ ఇది ఇంటర్సెప్ట్ కదా, x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. x ఇంటర్సెప్ట్ మనకి ఏమవుతుంది? y = 0 పెడితే x ఇంటర్సెప్ట్ వస్తుంది మనకి. x = 0 పెడితే మనకి y ఇంటర్సెప్ట్ వస్తుంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూసి మనం డైరెక్ట్గా ఇది చెప్పొచ్చు. ఏ విధంగా? y = 0 పెట్టామనుకోండి ఏమవుతుంది? x = 5 అవుతుంది. అంటే x ఇంటర్సెప్ట్ ఎంత అవుతుందన్నమాట? 5. సో ఈ డిస్టెన్స్ ఎంత? 5. ఇది y ఇంటర్సెప్ట్ కావాలంటే x = 0 పెట్టండి. అంటే y = 5 అవుతుంది. సో ఆటోమేటిక్గా y ఇంటర్సెప్ట్ అంటే ఈ డిస్టెన్స్ 5 అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది నెక్స్ట్ సెకండ్ దాన్ని యూజ్ చేసుకొని ఇదేమవుతుంది? ఇది కూడా 5 అవుతుంది. 0 పెట్టి చూడండి, ఇది కూడా 5 అవుతుంది, ఇది కూడా 5 అవుతుంది. సో ఈ సైడ్స్ ఆర్ 5. ఇది 5, ఇది 5 అయితే ఫ్రమ్ రైట్ యాంగిల్ యూజ్ చేసి మనం ఇది పైథాగరస్ యూజ్ చేసి హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఏ విధంగా? ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ చెప్పిన 5² + 5², ఇది నథింగ్ బట్ √50. దాన్ని యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి? a² యూజ్ చేసి ఈ విధంగా చేసాం. లేదంటే ఇంకొక పద్ధతి, ఇది చాలా ఈజీ కదా, సెకండ్ మెథడ్ చెప్పడం వల్ల అవసరం లేదు. బట్ ఏంటంటే ఇలా కూడా దీన్ని చేయొచ్చు. ఇది ఎంతది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బేస్ 5, హైట్ 5, అంతేనా? ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనకు వస్తుంది. అలాగే ఇది ఈ రెండు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా, ఇది సైడ్ ఈక్వల్గా ఉంది, ఇది సైడ్ ఈక్వల్గా ఉంది, ఇది 90 degrees ఉంది. సో ఇది ఈ 4 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే సేమ్ ఏరియానే ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి. అంటే ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది కదా, మొత్తం ఏరియా వస్తుంది కదా. అంటే ఇది 4 × ½ ఇంటూ ఈ ట్రయాంగిల్ ఏరియా ఇంటూ ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ 5, హైట్ 5, 5 × 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 5 5s are 25, 25 × 2 50 స్క్వేర్ యూనిట్స్. ఇలాగా సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏది సింపుల్ అయితే ఇది. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి నేను చెప్తున్నా, ఓకేనా. 4 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏరియా ఆల్సో ఈక్వల్ కాబట్టి ఒక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేసి దాన్ని 4తో మల్టిప్లై చేసాం, ఓకేనా. ఇలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మంచి కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 16, ఐ థింక్ 16 ఎస్. దీంట్లో ఏంటి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 16. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్లో ఏంటది? ఏ కర్వ్ రిప్రజెంటెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు ఏ కర్వ్ represented by x is equal to 2 into cos t plus sin t, cos t
ప్లస్ సైన్ టీ ఈజ్ కాస్ టీ ప్లస్ సైన్ టీ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 కాస్ టీ మైనస్ సైన్ టీ ఈజ్ కర్వ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చేసినట్లయితే లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ద కర్వ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ టీ ప్లస్ సైన్ టీ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాస్ టీ మైనస్ సైన్ టీ అయితే లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ విధంగా ఇచ్చేసాడు. సొల్యూషన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు 2 ఇంటూ కాస్ టీ ప్లస్ సైన్ టీ, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ టీ అనేది వేరియబుల్, ఇక్కడ టీ అనేది ఏంటి పారామీటర్ అనమాట. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాస్ టీ మైనస్ సైన్ టీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఒక పారామీటర్ ఉంది, ఒక పారామీటర్ని ఎలిమినేట్ చేయడానికి మనకి ఏం కావాలి, 2 ఈక్వేషన్స్ కావాలి, అంతేనా. 2 ఈక్వేషన్స్ కావాలంటే ఆటోమేటిక్గా మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చేసినాయి కదా. కర్వ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 1 అనుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 2 అనుకున్నాం. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, మనకు సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం 1 స్క్వేర్ చేసి ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేసి ప్లస్ ఈక్వేషన్ 2ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. ఏమవుతుంది, యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేస్తాం ప్లస్ సెకండ్ ఈక్వేషన్ స్క్వేర్ చేసాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. 2ని స్క్వేర్ చేస్తే 4, దీన్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ టీ ప్లస్ డైరెక్ట్గా చేస్తున్నాం సైన్ స్క్వేర్ టీ ప్లస్ 2 సైన్ టీ కాస్ టీ. ఒక పని చేయండి, లేదంటే ఒక పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారు, 2ని ఇటువైపు తీసుకొచ్చేసండి. 2ని తీసుకొచ్చేస్తే కాస్ టీ ప్లస్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు x/2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ టీ ప్లస్ సైన్ టీ కామా వై ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాస్ టీ మైనస్ సైన్ టీ. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే కాస్ టీ ప్లస్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, x/2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే కాస్ టీ మైనస్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు y/5, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు 1ని స్క్వేర్ చేసి ఈక్వేషన్ 1 స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం, 2ని స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేద్దాం. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కాస్ టీ ప్లస్ సైన్ టీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x/2 ప్లస్ డైరెక్ట్గా చేసేయండి, యాడ్ చేస్తున్నాగా, ప్లస్ దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం, దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలంటే కాస్ టీ మైనస్ సైన్ టీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x/2 హోల్ స్క్వేర్ ప్లస్ y/5 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం. ఇదేంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, a స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ ప్లస్ 2 సైన్ టీ కాస్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ మైనస్ 2 సైన్ టీ కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు x²/4 y²/25. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నా. 2 సైన్ టీ కాస్ టీ 2 సైన్ టీ కాస్ టీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఎంత వాల్యూ 1 ప్లస్ దీని వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు x²/4 ప్లస్ y²/25. 2 ఈజ్ ఈక్వల్ టు x²/4 y²/20. దిస్ ఎంప్లాయిస్ 2ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, x²/8 అవుతుంది, y²/50 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నథింగ్ బట్ ఏంటి, ఎలిప్స్. ఇది ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి, x²/a². స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏంటంటే x²/a²
ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటే ఎలిప్స్ అంటాం. ఇది అదే ఫామ్లో ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 2√2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు, దీన్ని √50 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో ఈ రెండు ఒకటే ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటే ఎలిప్స్ కింద మనం కన్సిడర్ చేయడం కదా ఎలిప్స్, అంతే. దట్ ఈజ్ యాన్ ఎలిప్స్. ఇక మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఆప్షన్స్లో 1 ఏ సర్కిల్, 2 పారాబోలా, 3rd an ellipse, 4th ఏ హైపర్బోలా. ఏంటి మనకు వచ్చిన ఆప్షన్ an ఎలిప్స్ అవుతుంది, అది దాని లోకస్ ఎలిప్స్ అవుతుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 17.